అందరికీ నమస్కారం అండి. ఓం శక్తి పరాశక్తి. నేనైతే గుళ్ళో పూజ చేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చూసారా, అసలు బస్సులో చాలా బాగా డ్యాన్స్లు వేశారు. చాలా బాగా ఎంజాయ్మెంట్ ఉన్నింది. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంక నిద్రపోతే ఇంక అక్కడెక్కడ స్నానాలు చేయాలని చెప్పి మేల్కోవడానికి ఇలా ఆటపాటలతో అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ శక్తులంతా బయలుదేరేసామండి. మాకు వచ్చినంత వరకు మేమేదో అట్లా కూర్చొని నేను మా చెల్లి అలా వేప మండలు ఎత్తుకొని అట్లా ఊపాము. చూడండి మా పిన్ని ఎంత బాగా వేస్తుందో. అంత ఏజ్ ఉన్నా కూడా మా పిన్ని ఆ పక్కన్న పెద్ద ఆమె చాలా బాగా వేశారండి డ్యాన్సు. చూడండి, ఆమె అయితే అమ్మవారు వచ్చినట్టు నిజంగానే చాలా ఊగేస్తూ ఉంది. నేనైతే ఆమెను అలాగే చూసుకొని ఉండిపోయినాను. అంత ఏజ్ ఉన్నా కూడా ఈ శక్తులు చాలా బాగా డ్యాన్స్ వేస్తూ అమ్మవారి పాటలకి చాలా బాగా బస్సులో అసలు ఎంత బాగా వచ్చారంటే అంత బాగా వచ్చారండి. ఫుల్ వర్షం అండి మాకు. అసలు తమిళనాడు అంతా వర్షమేనండి. అసలు బయట దిగేదానికి కూడా అవ్వలేదండి బస్సులో. చూడండి, మా పాప, మా చెల్లి కొడుకు, ఆ చివరిలో మా అత్తమ్మ అంతా మా ఫ్యామిలీ అంతా వెళ్ళామండి టెంపుల్కి. ఏమైనా అమ్మవారి మాల వేసుకొని దీక్షలో ఉంటే చాలా సంతోషం అనిపిస్తుందండి. నేను ప్రతి సంవత్సరము అమ్మవారి మాల వేసుకొని గుడికైతే వెళ్ళొస్తాను. ఇప్పుడు 6 ఏళ్ళుగా వెళ్ళొస్తున్నానండి. మా పాపని ఇదే ఫస్ట్ టైము నేను వస్తానమ్మా అనింది. అందుకని తీసుకెళ్ళాను మా అత్తమ్మని, మా పాపని. చూడండి, టెంపుల్లో ఎంత క్రౌడ్ ఉందో. ఫుల్ జనాలండి. మంత్ లాస్ట్ కదా, జనవరి. దానివల్ల అసలు ఫుల్ జనాలు. బస్సులో అయితే ఇంకా ఆడుతూనే ఉండారు. రిటర్న్లోనూ ఆడేదే, పోయేటప్పుడు ఆడేదే. ఫుల్ వర్షం అండి. అసలు ఏమి కానీ అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా ఫుల్ వర్షంలోనే తడుచుకుంటూ పోయి దర్శనం చేసుకొని వచ్చామండి. మీలో ఎంతమంది శక్తులు ఇలా దర్శనం చేసుకున్నారో చెప్పండి. మంత్ లాస్ట్ కదా కాబట్టి చాలామంది జనాలు అయితే శక్తులు అయితే వచ్చినారండి. బస్సులు, ట్రాఫిక్. ఈసారి అమ్మవారు చాలా ముద్దగా తడిపి ఆమె దగ్గరికి దర్శనానికి రప్పించుకునింది. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎక్కడైతే స్టాపింగ్ లేదు, వెళ్తూనే ఉండొచ్చు. కాకపోతే వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ అమ్మవారి దర్శనం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నామండి. అయినా ఆ సంతోషమే వేరు. అమ్మని తలుచుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళడము ఆ మాలలో చాలా సంతోషం అనిపిస్తుందండి. వీళ్ళు ఎంతమంది వెళ్ళారో అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి.